మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్‌లో బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఫాలో అవ్వాల్సిన పేజ్ మహీందర్ జోన్. దాంట్లో మీకు బెస్ట్ ఎవర్ డీల్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు 90% వరకు డిస్కౌంట్ ఉన్న ప్రొడక్ట్స్‌కి సంబంధించిన లింక్స్ కూడా అందులో షేర్ చేయబడతాయి. సో ఇంకెందుకు లేటు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టా. మీరు ఎందులో ఫాలో అవ్వాలనుకుంటే అందులో ఫాలో అవ్వచ్చు. గైస్ నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా ఇది వార్ 2కి సంబంధించిన డే 4 కలెక్షన్ రిపోర్టు. అంటే ఇంకా ఈ వీకెండ్‌లో ఇదే లాస్ట్ డే. సో దీని తర్వాత మళ్ళీ మనం సెకండ్ వీకెండ్‌లో మాట్లాడుకుందాం. ఎందుకంటే యాక్చువల్‌గా ఒకవేళ అంతా బాగా నడిచి బాగా రన్ అవుతున్నట్టయితే 2 సినిమాలు అటు వార్ 2, కూలీ 2 సినిమాలు కూడా బాగా రన్ అవుతున్నట్టయితే మనం యాక్చువల్‌గా ఇది ఇంకా కంటిన్యూ చెయ్యాలి. అంటే డే 5, డే 6, డే 7, డే 8 అలాగా డే 12 వరకు వెళ్ళాలా? లేదు డే 11 వరకు వెళ్ళాలి. యాక్చువల్‌గా ఇదంతా అనుకున్నట్టుగా గాని జరిగితే బట్ లేదు. 2 సినిమాలు కూడా అండర్ పెర్ఫార్మింగే చేస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. అంటే చాలా తక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. అండ్ ఎక్స్‌పెక్ట్ చేసినంత కైండ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే రావట్లేదనమాట. సో దానివల్ల మనం ఇంకా మాట్లాడుకొని పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇంకా అంటే బేసిక్‌గా ఈ వీడియో నేను పోస్ట్ చేసేది ట్యూస్‌డే మార్నింగ్. ఎందుకంటే నాకు ఇప్పటికే నైట్ 12 అయిపోయింది నేను ఇంటికొచ్చేసరికి. సో తెలుసు కదా మీకు, ఇంకా దర్ఫీ కేఫ్ ఒకటి ఓపెన్ చేశా వైజాగ్‌లో చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్‌లో. సో దాని వర్క్స్‌కి అయిపోతుంది. బాగా డిలే అవుతుంది. సో ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉన్నట్టయితే ఇప్పటివరకు విజిట్ చేయండి. సో చాలా అంటే చాలా యూనిక్ డిషెస్ ఉన్నాయి. అందరికీ బాగా నచ్చుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ అఫగాడో కావచ్చు, అంటే ఐస్ క్రీమ్ కాఫీ, లేదంటే క్రాస్ క్రీమ్ అంటే క్రొసాంట్ విత్ ఐస్ క్రీమ్ కావచ్చు. ఇంకా చాలా యూనిక్ డిషెస్ ఉన్నాయి. అవి చాలా బాగా నచ్చుతున్నాయి మొత్తం అందరికీ. తిరామిసు కూడా మా దగ్గర ఉంది. అండ్ అది కూడా చాలా మంది ఫేవరెట్ అయిపోయింది యాక్చువల్లీ. సో రండి, విజిట్ చేయండి, ట్రై చేయండి. సో మీకు అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందని ఫీలింగ్ అయితే ఉంది నాకైతే మాత్రం. సో రండి. అండ్ దానివల్ల లేట్ అవుతుంది నాకు. సో అందుకే ఇంత డిలే అయింది. ఇంక ఈరోజు నైట్ పెట్టకుండా ఇంకా రేపు మార్నింగ్ పోస్ట్ చేసుకుంటున్నాను. సో బేసిక్గా ఇది డే 4 రిపోర్ట్. సో డే 4 మనం ఒకసారి కంపేర్ చేసుకున్నట్టయితే యాక్చువల్లీ స్టిల్ కూలీయే బెటర్గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక అంతే, ఇంకా సింపుల్. సో డే 4 కూడా మనకి కూలీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ బేసిక్గా ఇప్పటికీ కూడా తెలుగు వెర్షన్ అయితే వార్ 2నే హయ్యర్గా ఉంది. బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ పరంగా తక్కువ ఉంటుంది. డే 1 ఎక్కువ రావడం అనేది మాత్రమే వార్ 2కి అడ్వాంటేజ్ అయింది తెలుగు వెర్షన్ పరంగా. ఇంకా రిమైనింగ్ పార్ట్స్లో మాత్రం అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే, అంటే రిమైనింగ్ డేస్లో అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు. సో అదనమాట ప్రాబ్లం. సో ఒకసారి మాట్లాడుకుందాం రెండింటి గురించి కూడా కంప్లీట్గా. ఎంతవరకు కలెక్ట్ చేసాయి ఏంటి ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం మనం. సో బేసిక్గా ఇది వార్ 2 సినిమా డే 4 అంటే ఫస్ట్ సండే ఏదైతే ఉందో ఆ ఫస్ట్ సండే రోజున అది ఎంత నెట్ కలెక్ట్ చేసిందంటే 33 crores నెట్ అయితే కలెక్ట్ చేసింది. సో దాంట్లో హిందీ వెర్షన్ నుంచి మెజారిటీ ఆఫ్ ద కలెక్షన్ వచ్చింది. 27 crores నెట్ అయితే వచ్చింది. సో మీకు బేసిక్గా సాటర్డే రోజు సేమ్ ఏదైతే నెట్ వచ్చిందో అదే నెట్ వచ్చింది సండే రోజు కూడా. ఎక్కడా కూడా జంప్ అయితే లేదు. సో అదనమాట సిచ్యువేషన్. సో ఏమో మరి ఇంకా మేబీ ఆ టాక్ ఏదైతే కొంచెం బ్యాడ్ సైడ్ వచ్చిందో దాని తాలూకు ఎఫెక్ట్ ఇప్పుడు తెలుస్తూ ఉండొచ్చు. ఇండిపెండెన్స్ డే రోజు పబ్లిక్ హాలిడే కాబట్టి పీపుల్ వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు అలా కాదేమో మరి. దాంతో చాలా చోట్ల ట్రైన్స్ కూడా ఉన్నాయి. మేబీ అదేనే ఎఫెక్ట్ అయి ఉండొచ్చేమో. సో హిందీలో నెట్ అయితే ఇలా ఉంది సిచ్యువేషన్. సో యాజ్ ఆఫ్ నో హిందీ నెట్ అయితే మనకి 130 CR అయితే దాటింది. బట్ 150 మార్క్ టచ్ అవుతుంది అనుకున్నాం. బట్ అవ్వలేదు. మేబీ లాంగ్ రన్లో ఇది ఒక 200 CR నెట్ అయితే కలెక్ట్ చేయొచ్చేమో హిందీ వెర్షన్లో. ఏమో మరి ఇక బేసిక్గా దాని బడ్జెట్ ఏదైతే ఉందో అది చాలా మటుకు ఈ శాటిలైట్ డిజిటల్ వాటితో రికవర్ అయిపోద్ది. మ్యూజికల్ రైట్స్ వాటితో బాగానే రికవర్ అయిపోద్ది కాబట్టి ఓకే ఫైన్. బట్ చూడాలి మరి ఇంకా లాస్ వెంచర్ అవుతుందా ప్రాఫిటబుల్ వెంచర్ అవుతుందా అని చూడాలి మరి. బేసిక్గా నాగవంశీ గారు దీన్ని 80 crores పెట్టుకున్నారు తెలుగు స్టేట్స్ రైట్స్. సో దాంతో చూసుకుంటే నన్ను అడిగితే ఏమంటారు, అంత అంటే అది కొంచెం లాసే అవుతుంది నాకు తెలుసు ఆయనకి. సో యాజ్ ఆఫ్ నో పర్లేదు. బట్ రికవరీ అనేది దగ్గరగా ఒక 50-60% దాకా ఉంది. బట్ ఇంకా 40% దాకా రికవర్ అవ్వాలి. 40-50% దాకా రికవరీ జరగాలి. అది మనకి ఎంతవరకు జరుగుతుంది ఏంటనే చూడాలి. బేసిక్గా ఈ వీక్ పెద్దగా ఏం సినిమాలు లేవు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఇవి ఎలా పర్ఫామ్ చేస్తాయి నెక్స్ట్ వీకెండ్ ఏంటనేది. సో అది సిచ్యువేషన్. సో ఇంకా తెలుగు వెర్షన్ విషయానికి వచ్చినట్టయితే 5.5 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. సో ఇంకా డ్రాప్ అయింది.
మొన్న సాటర్డేతో కంపేర్ చేసుకుంటే. సో అలా తగ్గుతూ తగ్గుతూ వచ్చింది. డే 1కి, డే 2, డే 2కి, డే 3, డే 3కి, డే 4 అలా తగ్గుతూనే వచ్చింది తప్ప ఎక్కడ కూడా ఆ మొమెంటం అయితే కనబడలేదు, పైకి మూవ్ అయింది అయితే కనబడలే. సో బట్ 50 crores నెట్ అయితే క్రాస్ చేసింది ప్రస్తుతానికైతే మూవీ. బట్ స్టిల్ ఏమో చాలా అంటే చాలా అండర్ పర్ఫామ్ చేసిన ఫీలింగే ఉంది యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ పర్ఫామ్ చేసిన ఫీలింగే ఉంది యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం. అండ్ ఇంకా ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా అంత హెవీగా ఏమీ లేవు. సో దీనివల్ల ఏంటంటే ఓవరాల్ గ్రాస్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అయింది. ఈవెన్ 300 CR దాటుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేసాం మనం. బట్ 300 CR అయితే దాటలేదు ఈ సినిమా అయితే. సో మనకి బేసిక్గా ఈ మూవీ అరౌండ్ 290 crores అయితే కలెక్ట్ చేసింది. సో 290 crores దాటింది గ్రాస్ అయితే ప్రస్తుతానికి. సో బట్ తక్కువే, 4 daysకి 300 కూడా టచ్ అవ్వలేదు. కూలీ సినిమా బేసిక్గా 3 daysకే 300 దాటేసింది కదా. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది బేసిక్గా చాలా తక్కువ పర్ఫామ్ చేసినట్టు. ఎస్పెషల్లీ ఓవర్సీస్లో కూడా తక్కువ కలెక్షన్సే ఉన్నాయి. అండ్ దాని తాలూకా ఎఫెక్ట్ చాలా ఎక్కువే కొట్టిందనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే కంపేర్ చేసుకుంటే రెండు సినిమాలకి కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ సిమిలరే ఉంటుంది. కూలీ కొంచెం ఒక 25 crores ఎక్స్ట్రా ఉంది వార్ 2తో కంపేర్ చేసుకుంటే ఇండియన్ గ్రాస్. బట్ ఓవర్సీస్ గ్రాస్ అనేది కూలీకి దుమ్ము లేపుతుంది. సో అందువల్ల ఏంటంటే అది 390 crore దాటి కొట్టేసింది అది. యాజ్ ఆఫ్ నో మనకి అది డే 4 అది బాగా పర్ఫామ్ చేసింది యాక్చువల్లీ. సో చాలా ఎక్కువ బెటర్గా పర్ఫామ్ చేసినట్టే. సో అదనమాట సిచ్యువేషన్. సో దీనివల్ల వార్ 2 అనేది చాలా వెనకబడిపోయి ఉంది. వార్ 2 బేసిక్గా ఇంకా తెలుగు స్టేట్స్, హిందీ, కర్ణాటక ఈ 3 zones నుంచే కలెక్షన్స్ అయితే ఉన్నాయి. బట్ కూలీకి అలా కాదు. కూలీ కర్ణాటక నుంచి బెటర్గా ఉన్నాయి, తెలుగు నుంచి బాగున్నాయి, తమిళనాడు నుంచి బాగుంది, కేరళ నుంచి బాగుంది, హిందీ నుంచి కూడా కొద్దో గొప్ప పర్లేదు. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి కూలీ బెటర్గా సస్టైన్ అవుతుంది యాక్చువల్లీ. సో అది సిచ్యువేషన్. అండ్ ఆక్యుపెన్సీ బేసిక్గా కొంచెం తక్కువే ఉంది వార్ 2 అయితే. అండ్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. ఇంకా అట్లీస్ట్ చెన్నైలో దానికి ఏవైతే షోస్ ఇచ్చారో వాటిలో 79% ఆక్యుపెన్సీ ఉంది. మిగతా చోట్ల అది కూడా లేదు. ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ వీటన్నిటిలోని కూడా 28%, 30%, 25%, బెంగళూరులో 50%, హైదరాబాద్ 15%, ఇలాగే ఉంది ఆక్యుపెన్సీ. సో కొంచెం తక్కువ ఉంది ఆక్యుపెన్సీ. మనకి అలాగుంటే ఇంకేమవుతుంది చెప్పండి, పర్ఫార్మెన్స్, బిజినెస్, కలెక్షన్స్ ఏముంటాయి, ఇంక అలాగే ఉంది పరిస్థితి. సో అది సిచ్యువేషన్. సో వార్ 2 అయితే యాజ్ ఆఫ్ నో 290 crore ప్లస్ అయితే కలెక్ట్ చేసింది. ఇదేమో 390+ ఉంది. సో 100 డిఫరెన్స్లో ఉన్నాయి రెండు సినిమాలు కూడా. ఇంకా కూలీ విషయానికి వచ్చినట్టయితే కూలీ డే 4 గురించి చూసుకున్నట్టయితే దానికి డే 4 36 crore నెట్ అయితే కలెక్షన్ వచ్చింది. సో దీంతో కంపేర్ చేస్తే తక్కువే. దీనికి 33 వచ్చింది, దీనికి 36 వచ్చింది. సో మరి బెటరే కదా. సో తమిళ వెర్షన్ వచ్చి 25 crore కలెక్ట్ చేసింది. 23.5 crore, సారీ కొంచెం నెంబర్ 3 మధ్యలో 3 ఎగరేసాను. 23.5 crore అయితే కలెక్ట్ చేసింది డే 4 తమిళ వెర్షన్. సో ఇది కూడా అంతే యాక్చువల్లీ. డే 1కి, డే 2, డే 2కి, డే 3, డే 3కి, డే 4 తగ్గుతూ వచ్చింది. బట్ బెటర్ హోల్డ్ ఉంది, మేబీ బికాస్ ఆఫ్ ద ఎక్స్పెక్టేషన్స్. ముందే ప్రీ బుకింగ్స్ ఉండడం వల్ల ఏమో మరి, ప్రీ సేల్స్ వల్ల ఏమో మరి బెటర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. బట్ డ్రాప్ అయితే ఉంది. ఇంకా హిందీ వెర్షన్ విషయానికి వచ్చినట్టయితే 5 crores కలెక్ట్ చేసింది. యాక్చువల్గా ఒక జంప్ వచ్చింది, చిన్న జంప్ వచ్చింది యాక్చువల్లీ హిందీ వెర్షన్కి. అది సర్ప్రైజింగ్. ఇంకా తెలుగు వెర్షన్ విషయానికి వచ్చినట్టయితే 7 crore నెట్ వచ్చింది. నైస్, తక్కువే వచ్చింది మొన్నటి కంటే, అంటే సాటర్డే కంటే సండే తక్కువే వచ్చింది. స్టిల్ బెటర్, అంటే బాగానే ఉన్నట్టు కొత్త గొప్ప. ఇంకా కన్నడ వెర్షన్ పెద్ద ఏం రాలేదులేండి. సో ఓవరాల్గా తమిళ వెర్షన్ నెట్ అయితే దీనికి అరౌండ్ 135 crore దాకా ఉంది. తెలుగు వెర్షన్ నెట్ ఏమో 49 దాకా ఉంది. హిందీ వెర్షన్ నెట్ ఏమో 21 దాకా ఉంది. కన్నడ వెర్షన్ది అరౌండ్ ఒక 1.8 crore దాకా ఉంది. సో అందువల్ల ఏంటంటే మోర్ దాన్ 200 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమాకి ఇండియా కంటే ఓవర్సీస్ నుంచి అరివేర భయంకరమైన కలెక్షన్స్ అయితే రావడం వల్ల ఈ సినిమా ప్రజెంట్ ఎంత మంచి సాలిడ్ పొజిషన్లో ఉందన్నమాట. అది మ్యాటర్. సో బేసిక్గా చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అసలు ఈ సినిమా అయితే మాత్రం. కాకపోతే ఒకటి మంచి టాక్ పడి ఉంటే మాత్రం ఓవర్సీస్ నుంచి ఇది ఈజీగా 300 crores పుల్ చేయగలిగే సినిమా. బట్ ఇప్పుడు అంత ఉండదులేండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 154 ఉంది. ఇక తర్వాత కొద్దిగా గొప్ప కొంచెం ముందుకు వెళ్తుంది కాబట్టి ఒక 200, 250, 225 ఆ మార్కెట్ వరకు ఉంటుంది. అది సిచ్యువేషన్. సో నైస్, గ్రేట్, నాట్ ఎగ్జాక్ట్లీ గ్రేట్. అంటే వార్ 2తో కంపేర్ చేసుకుంటే చాలా గ్రేట్. బట్ ఒక ఆల్రెడీ జైలరు, లియో ఏవైతే కలెక్షన్స్ వచ్చినాయో వాటితో కంపేర్ చేసుకొని
వాటికి ఉన్న హైప్, వాటికి ఉన్న మార్కెట్స్, వాటిని బట్టి చూసుకుంటే కొంచెం నార్మల్గా ఉన్నట్టే ఓకే. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆ స్టాండర్డ్స్ చూస్తాం కాబట్టి ఇది అంతకంటే బెటర్ స్టాండర్డ్ కాలేకపోయింది. యాక్చువల్గా దీనికి అన్ని రకాలుగాను ఛాన్స్ ఉంది బెటర్ అవ్వడానికి, బట్ అవ్వలేదు. అదనమాట ప్రాబ్లం. సినిమాకి మంచి టాక్ రాలేదు, ఇంకా అది అంతే, ఇంకా దానికి ఏం చేస్తాం. సో దీనికి ఆక్యుపెన్సీలు అన్నీ కూడా బాగున్నాయి. చెన్నైలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, మొత్తం చాలా చోట్ల. ఈవెన్ ముంబై అండ్ ఎన్సీఆర్ దగ్గర 157, 81 షోస్ ఉన్నా ఓ 39% ఆక్యుపెన్సీ ఉంది ముంబైలో. దట్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ. త్రిచిలో 86%, దిండుగల్లో 82. వాళ్ళ సైడ్ వాళ్ళకి ఎలాగో ఆక్యుపెన్సీస్ బాగానే ఉన్నాయి, అది వేరే విషయం. సో అది మరి సిచ్యువేషన్. సో నైస్, నాట్ బ్యాడ్. అదే అంటున్నా కదా, దానికి 290, దీనికి 390, ఆ రేంజ్ 100 డిఫరెన్స్ అయితే ఉంది. అది అలాగే మెయింటైన్ అవుతూ వస్తుంది ఆల్మోస్ట్, ఇంకా అలాగే కంటిన్యూ అయ్యేలా కూడా ఉంది ఆల్మోస్ట్. సో నాకు తెలిసి వార్ 2 క్లోజింగ్ కలెక్షన్స్ విల్ బి అరౌండ్ 500 ఆర్ సంథింగ్. కూలీ క్లోజింగ్ కలెక్షన్స్ విల్ బి అరౌండ్ 600 అబోవ్. సో దీనికి 500 అబోవ్, దానికి 600 అబోవ్ అయితే ఉంటాయి క్లోజింగ్ కలెక్షన్స్, అంతే. ఇంకా మ్యాక్సిమం అంతకంటే ఇంకా వీటికి పుల్ ఉంటుందని నేనైతే అనుకోవట్లే. గ్రాస్ పరంగా చెప్తున్నా, నెట్ కాదు. అది సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, ఇది డే 4 యొక్క కలెక్షన్ కంపారిజన్ రిపోర్ట్. సో యాజ్ ఆఫ్ నో కూలీయే బెటర్ పొజిషన్లో ఉంది, అండ్ లాంగ్ రన్ కూడా ఇంకా కూలీయే బెటర్ ఉంటుంది. సో ఇనీషియల్గా నేను వార్ 2 బెటర్ ఉంటుంది అనుకున్నాను బికాస్ ఆఫ్ ద హిందీ ఆడియన్స్ మైండ్ సెట్. ఎందుకంటే నాకు పఠాన్ కూడా ఏం అనిపించలేదు, బట్ పఠాన్కి మంచి కలెక్షన్స్ వచ్చాయి. సో సేమ్ జవాన్ కూడా అంతే, జవాన్ కూడా కొంచెం సిమిలర్ రెగ్యులర్ టెంప్లెటే, బట్ వాళ్ళకి బాగా ఎక్కింది, వాళ్ళు చూశారు. సో ఇప్పుడు అదే అంటున్నా, సేమ్ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఈ కాన్సెప్ట్ ఉంది కదా. సో ఆబ్వియస్లీ ఈ వార్ 2 కూడా వాళ్ళకి ఎక్కుతుంది, సో చూస్తారనుకున్నా. బట్ అంత బెటర్ పర్ఫార్మెన్స్ రాలేదు. నేను రివ్యూలో కూడా అదే చెప్పా, హిందీ వాళ్ళకి ఇది బాగా ఎక్కుతుంది అన్నాను, బట్ అలా జరగలేదు. సో హిందీ వాళ్ళకి ఎక్కలేదు, అండ్ తరణాదర్శ్ లాంటి రివ్యూవర్స్ కూడా డిసప్పాయింటింగ్ అని పెట్టారు. సో ఇలాంటివి జరిగాయి కాబట్టి అక్కడ కొంచెం మైనస్ అయ్యింది యాక్చువల్గా ఈ సినిమాకి. సో అది గైస్ సిచ్యువేషన్. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. సో మీకేమనిపిస్తుంది, ఇవి లాంగ్ రన్ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది? నాకైతే వార్ 2 500+, కూలీ 600+ అనిపిస్తుంది. సో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ సెకండ్ ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బై.